ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, మీ యొక్క ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచావు తండ్రి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మా కలిగిన ప్రతి వాటికి మీ కంచె వేసి రక్షించారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా సజీవులముగా ఉండి మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం, మీ నామాన్ని కనపరచగలుగుతున్నామంటే మీ యొక్క కృప మాత్రమే అయి ఉన్నది నాయన. మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, ఈ ఉదయకాలంలో మేమందరము కూడా సజీవులముగా ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత మా అందరికీ కలగజేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 16వ చరణము. నీవు గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఎస్ లార్డ్, ఆమేన్. అవును నాయనా, ఈ లోకమంతటికి సంతృప్తికరమైన ప్రతి వాటిని ఇచ్చేది కేవలం మీ యొక్క గుప్పిలి మాత్రమే. అయా, మీకున్న శక్తిని బట్టి జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. కేవలం మీ చేతి ద్వారా ఈ లోకమంతా కూడా సంతృప్తి పడుతుంది నాయన. వారు ఏ విషయంలో కొదువుగా ఉన్నప్పటికీ, ఏ విషయంలో లోటుగా ఉన్నప్పటికీ మీ గుప్పిలి చేత ఈ ప్రపంచమంతా కోట్లాది కోట్ల ప్రజలు ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నారు తండ్రి. అయా, మీ మహిమను బట్టి మీరు చూపిస్తున్న ఆ గొప్ప కార్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయాన నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కోరికను కూడా తీర్చి వారిని తృప్తిపరచుని నాయన. ఎటువంటి అవసరతలతో అయితే వారు మీ ముందుకొచ్చి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా జరిగించమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ప్రార్థిస్తున్నాం. ఈ రోజున మా యొక్క ప్రతి పనిని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. చేస్తున్న వ్యాపారాలు, పరిచర్యలు, జాబ్స్, వ్యవసాయ పనులు, ప్రతి వాటిలో నాయన మీ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించండి. ఎవరు కూడా మా పనులకు ఆటంకంగా ఉండకుండా, అడ్డుగా ఉండకుండా మా మార్గాలన్నీ సరళము చేయండి నాయన. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారికి తోడై ఉండండి, జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఈరోజు శుభకార్యాలు జరిగించుకున్న ప్రతి బిడ్డకు మీ యొక్క దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి ఒక్క మార్గంలో మీ రక్షణ దయచేయండి నాయన. అయా, మేము వెళ్తున్న వాహనాలను, ఆ వాహనాలు నడుపుతున్న వ్యక్తులను మీ ఆధీనంలోకి తీసుకొని నాయన, క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము మాలో ఉండిన ప్రతి బిడ్డకు మీరే కలగచేయమని, అయా, క్షేమంగా ఏ అపాయం లేకుండా, ఏ ప్రమాదం లేకుండా మేమందరం మరలా మా గమ్యస్థానాలకు చేర్చబడులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ మీరు తోడై ఉండి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. వారు దేనికోసమైతే వెళ్తున్నారో ఆ రిపోర్ట్స్ వారికి అనుకూలంగా వచ్చులాగున దీవించండి తండ్రి. అయా, ఈ రోజున మేము ఏ లోటు లేకుండా మమ్మల్ని ప్రతి విషయంలో తండ్రి సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం. అయా, మంచి ఆరోగ్యము, ఆర్థికంగా బలపడే స్థితిని, ఆత్మీయతలో వృద్ధిని మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు ఈరోజు కలగజేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా, మీ నామాన్ని మేము అవమానపరచకుండా, మీ నామానికి మహిమకరంగా ఉండులాగున మాకు కృప చూపించండి. ఏ ఒక్కరితోనూ మేము విభేదాలు కలిగి లేకుండా ప్రతి ఒక్కరితోనూ తండ్రి మీరు చూపించిన ప్రేమను, క్షమాగుణాన్ని కలిగి ఉండుటకు కూడా మాకు సహాయం అనుగ్రహించమని నాయన. గృహాల్లో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరికీ ఈ రోజంతా మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క పనులను, ప్రయత్నాలను సఫలపరచమని, ఈ రోజున మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాయన. మేమందరము కూడా ఈ రోజున మీకు సాక్షులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మీ స్వార్థను చెప్పే బిడ్డలుగా మమ్మల్ని మీ సన్నిధిలో నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.